మంచిర్యాల కార్పొరేషన్లో ఇక్కడ కూడా డివిజన్లు మొత్తం 60 డివిజన్లు ఉంటాయి. ఐఎమ్ సారీ, కాంగ్రెస్ 42 నుంచి 45 స్థానాన్ని, బీఆర్ఎస్ 9 నుంచి 10 స్థానాలని, బీజేపీ 0 అంటే ఒక్క స్థానం కూడా దక్కించుకోకపోవచ్చు. ఒకవేళ దక్కితే కనుక 3 స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉందని చెప్పి, ఇతరులు సేమ్ అంతే, ఇతరులు ఒకవేళ దక్కించుకుంటే ఒక్క స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. ఇది మంచిర్యాల గురించి చెప్పాలంటే ఇది మొట్టమొదటిసారి కార్పొరేషన్ అయింది. ఇక్కడ చూసినప్పుడు గతంతో ఒకసారి మనం కంపేర్ చేసినప్పుడు, గతంలో ఇది మున్సిపాలిటీగా ఉన్నప్పుడు మొత్తం 36 సీట్లు ఉండేవి. అక్కడ బీఆర్ఎస్ జెండా ఎగిరింది. ఆ 36లో 21 సీట్లు గెలుచుకుంది అప్పుడు బీఆర్ఎస్ మున్సిపాలిటీ కైవసం చేసుకోవడానికి. ఇప్పుడు చూస్తే బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే 9 నుంచి 10 అంటే సగానికి సగం బీఆర్ఎస్ బలం పడిపోయినట్టు కనిపిస్తుంది. అప్పుడు 14 సీట్లున్న కాంగ్రెస్ ఇప్పుడు 42 నుంచి 45 సీట్లు గెలుచుకుంటుంది. మొత్తం 60 డివిజన్లు ఉన్న మంచిర్యాలలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయబోతున్నట్టుగా కనిపిస్తోంది. అబ్జల్యూట్ మెజారిటీతో కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని దక్కించుకోబోతున్నట్టు చాలా స్పష్టమైన ఆధిక్యత, చాలా స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. మన సర్వేలో కూడా అదే విషయం మనకు చాలా స్పష్టమైన సచిన్. దీనికి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. అక్కడ ప్రేమ్సాగర్ రావు చాలా పవర్ఫుల్ లీడర్ ఉన్నారు, చాలా ప్రజల్లో అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడు, ఆయన మంత్రి కూడా కావాల్సిన లీడరు. ఆయన బలం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మంచిర్యాలకు వచ్చేటప్పటికి అక్కడ కాంగ్రెస్కు కంచుకోటగా చెప్పుకోవాలి.